వెల్కమ్ టు భాషిని డిఎస్సి కోచింగ్. పోటీ పరీక్షలలో గైడ్స్ కంటే టెక్స్ట్ బుక్స్ అభ్యసించడం ద్వారా ఉత్తమ ఫలితాలు సాధించవచ్చని మాజీ ఎమ్మెల్సీ ఎస్ లక్ష్మణరావు అన్నారు. మంగళవారం యూటిరెఫ్ ఆధ్వర్యంలో స్థానిక సూర్యకళామందిరంలో డిఎస్సిపై అవగాహన సదస్సు యూటిరెఫ్ అసోసియేట్ అధ్యక్షుడు వివి రమణ అధ్యక్షతన జరిగింది. ఈ సందర్భంగా లక్ష్మణరావు మాట్లాడుతూ 50 ఏళ్లలుగా యూటిరెఫ్ అనేక సామాజిక కార్యక్రమాలు చేపట్టడం జరిగిందని, అందులో భాగంగానే ఈంవగాహన సదస్సు నిర్వహిస్తున్నట్లు తెలిపారు. ప్రస్తుతమున్న 44 గరిష్ట వయోపరిమితిని 47 ఏళ్లలుగా మార్చాలని కోరారు. గత 7 ఏళ్లుగా డిఎస్సి నిర్వహించని కారణంగా ప్రభుత్వం ముందు ఈ డిమాండ్ను పెడుతున్నట్లు తెలిపారు. 47 ఏళ్లకు పెంచడం ద్వారా అనేకమందికి ఉపయోగపడుతుందని తెలిపారు. పరీక్ష ఆన్లైన్లో కాకుండా ఆఫ్లైన్లో జరపాలని కోరారు. అకడమిక్ అంశాలపై అవగాహన కల్పించారు. పోటీ పరీక్షలకు అవసరమైన వివిధ సబ్జెక్టులపై మెళకువలను వివరించారు. ప్రతి మార్కు ఉద్యోగ పరీక్ష ఉత్తీర్ణతలో, అర్హత సాధించడంలో ప్రముఖ పాత్ర వహిస్తుందని తెలిపారు. కావున అభ్యర్థులు చాలా ప్రమత్తంగా ఉండాలని సూచించారు. ప్రతి ఒక్కరూ స్పాట్ విశ్లేషణ చేసుకోవాలని, సబ్జెక్టులో ఉన్న బలహీనత గుర్తించుకుని దానినుంచి బయటపడే మార్గం అన్వేషించుకోవాలన్నారు. ప్రిపరేషన్ సమయంలో ఒత్తిడికి గురికాకుండా గత డిఎస్సి పేపర్లు స్టడీ చేసి, ప్రశ్న స్వభావం గుర్తించి ప్రిపరేషన్ అవ్వాలన్నారు. జనరల్ నాలెడ్జ్పై ప్రత్యేక శ్రద్ధ వహించాలన్నారు. కాన్సెప్ట్ను సృజనాత్మకతతో చదవాలన్నారు. పోటీ పరీక్షలకు, అకడమిక్ పరీక్షలకు మధ్యున్న తేడా వివరించారు. మెథడాలజీకి సంబంధించి తెలుగు అకాడమీ ముద్రించిన పుస్తకాలు చదవడముత్తమమని అన్నారు. గైడ్స్ కంటే టెక్స్ట్ బుక్స్ చదవడం ద్వారా ఉత్తమ ఫలితాలు సాధించడానికి అవకాశం ఎక్కువగా ఉంటుందన్నారు. ఇక సబ్జెక్టులకు సంబంధించి కరెంట్ అఫైర్స్, విద్యారంగం, విద్యామనోవిజ్ఞాన శాస్త్రంపై మెళకువలను వివరించారు. ఈ సందర్భంగా ఇటీవల సమకాలీనాంశాలపై కెఎస్ లక్ష్మణరావు రాసిన సమకాలీన వ్యాసాలు పుస్తకాన్ని ఆవిష్కరించారు. వివిధ ప్రాంతాల నుంచి 200 మంది అభ్యర్థులు హాజరయ్యారు. ఈ కార్యక్రమంలో యూటీఎఫ్ నాయకులు పాల్గొన్నారు. డిఎస్సి అప్డేట్స్ కొరకు ఛానల్ లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి.